అందరికీ నమస్కారం. ఈరోజు ఒక పనికి మాలిన నా కొడుకు గురించి మాట్లాడదామని వచ్చాను. ఒకసారి ఆ వీడియో చూడండి, తర్వాత మాట్లాడతా. కేంద్ర మంత్రులు ఉన్నారు, పిలిస్తే ఇంట్లో వచ్చి కూర్చొని కాఫీ తాగిపోతాను. కేంద్ర మంత్రులు ఉన్నారు, కేబినెట్ సెక్రటరీలు ఉన్నారు. నితిన్ గడ్కరీ గారు వాక్లోజ్ నాకు ఏదో ఒక రూపాయన చంద్రబాబు నాయుడు నీ పార్టీ దాకైతే బతకలిచ్చి ఉండేవాడిని కాదు, చంపేసి ఉండేవాడిని. నాకుండే ధరలు నాకున్నాయి. విన్నారు కదా, ఈ యదవనా కొడుకు వానికుండే పలుకుబడితో చంద్రబాబు నాయుడు గారిని ఇవాళకి ఎప్పుడో చంపేసిండేటోళ్ళంట. అంటే ఇంత పబ్లిక్గా ఒక ఇంటర్వ్యూలలో ఇంత పబ్లిక్గా ఇలాంటి మాటలు మాట్లాడతా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గురించి, ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి గురించే ఈ విధంగా ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు, ఈ డీజీపీ ఏం చేస్తున్నాడు, ఈ డీజీపీ మెయిన్ డీజీపీ గారు ఇలాంటి వారి మీద మీరు చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారు? ఇంత పబ్లిక్గా ఒక టీవీ షోలో ఇంటర్వ్యూలో కూర్చొని నాకుండే బలానికి నాకుండే ఇదికి నేను ఈ పాటికే ఒక కనుసేగి చేసింటే ఈ పాటికే నేను చంద్రబాబు నాయుడు గారిని చంపేసిండేటోడిని అని ఇంత పబ్లిక్గా మాట్లాడుతున్నాడంటే దీనికి మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఎందుకు మీరు చర్యలు తీసుకోకుండా ఎందుకు గమనా ఉన్నారు? ఇదే మాట ప్రతిపక్ష నాయకులు కానీ అనింటే మీరు ఉన్నిందిరా? ఎన్ని కేసులు పెట్టిందిరా మనిషి మీద? ఎన్ని ఇబ్బందులు పెట్టి, ఎన్ని కేసులు పెట్టి, ఎంతమందిని అరెస్ట్ చేసిందిరు? ఏమీ మాట్లాడకుండా కూడా ఒక సామాన్య ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించినా కూడా వారి మీద ఎన్నో రకరకాల కేసులు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎన్నో రకరకాల కేసులు పెట్టి వాళ్ళ చిత్రహింసలకు గురి చేసేటోళ్ళు. ఇంత పబ్లిక్గా ఈ సన్నాసి నా కొడుకులు, ఇంత పనికి మాలిన నా కొడుకులు, ఈ సన్నాసి రౌడీలు, ఈది రౌడీ నా కొడుకులు ఇంత పబ్లిక్గా మాట్లాడుతా అంటే మీరు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ, ఈ డీజీపీ ఏం చేస్తున్నాడో కళ్ళు కనపడవా? ఈ డీజీపీకి ఒకసారి కళ్ళు పెట్టి చూడు, ఇలాంటి వీడియోలు చూడు, ఏం మాట్లాడుతున్నారు ఏమని. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఏం పోలీసులకు మీకు అది అంటే ఇలాంటి వాళ్ళని మాట్లాడేదానికి అధికారాలు లేవా? ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళ మీద ఎన్ని కేసులైనా పెడతారా మీరు పోలీసు వ్యవస్థ? ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా గమనించాలా. ఈ సైకోగాడు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి మన రాష్ట్రాన్ని ఏ విధంగా చేశాడో, ఎంత దారుణంగా చేశాడో, ఇట్లా సన్నాసులందరినీ వెనకేసుకొని వచ్చి ఇటువంటి వాళ్ళను వీళ్ళకు జీవిత ఖైదీ వేయాల. ఇలాంటి వారికి జీవితాంతం జైలు శిక్ష వేయాలి, జీవిత ఖైదీగా నిర్ధారించాల. అలాంటి వారిని వెనుకబెట్టుకొని వాళ్ళ మీద ఎటువంటి ఖండించేదానికి ఎటువంటి మాట కూడా మాట్లాడకుండా ఎంత దారుణం అంటే అంత దారుణంగా దిగజారిపోయినాడు ఈ ముఖ్యమంత్రి కూడా. ఇంతకు ముఖ్యమంత్రినా ఇలాంటి వీడియోలు కనపడవా ముఖ్యమంత్రికి? ఇట్లాంటి ఎవరు చూపించరా రాష్ట్ర ముఖ్యమంత్రికి? ప్రతిపక్ష నాయకులు మాట్లాడేదే కనపడతాయా? కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం ఎన్నుకుండే నాయకులను ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలా అనేది మీరు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలా. ప్రతిపక్ష నాయకులకే ఒక 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నాయకులపైనే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఇంకా మనలాంటి కార్యకర్తలు కానీ సన్నాపన్న ప్రజలు కానీ ఏ విధంగా ఉంటుందో మన రాష్ట్రంలో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళను జీవితాంతం ఈ పాత్ర వేసేయాలి. ఇలాంటి నా కొడకలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, దేవుడి దయతో మేము 2024లో ప్రభుత్వంలోకి వస్తే ఇలాంటి వారు అందరూ కూడా రాష్ట్రం విడిచి పారిపోకుండా మనం కాపాడుకోవాలా, మనము నిలబెట్టుకోవాలి వీళ్ళను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కావాలా మనకు. మన ప్రభుత్వంలోకి వచ్చినాక ఇలాంటి వారు కావాలా. వీళ్ళతో చాలా పనులు ఉంటాయి. వీళ్ళు రాష్ట్రం వదిలి పానీయకుండా చూడాలా. మనమే కార్యకర్తలే, అందరూ మన తెలుగుదేశం కార్యకర్తలే వీళ్ళు ఎక్కడ ఉన్నారో రాష్ట్రం వదిలి పానీయకూడదు వీళ్ళను. 2024లో వీళ్ళ భర్తం పట్టి వీళ్ళను భూస్థాపితం చేసిందాక వదిలేది లేదు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలా. ఆలోచించి ఇలాంటి సన్నాసులకు మనం ఓట్లు వేసి గెలిపించి అధికారాలు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల మీద కానీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన నాయకులనే ఇట్లా మాట్లాడుతానంటే మనలాంటి వాళ్ళు లెక్క కాదు వీళ్ళకు. అది గుర్తుపెట్టుకొని ప్రజల్లో తిరిగి ప్రజలకు సేవ చేసే నాయకులను మనం ఎన్నుకోవాలా. అందరికీ ధన్యవాదాలు.